హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే దేవుడి దగ్గర నిల్చొని ఉంటాడు. "అదేంటన్నయ్య, నువ్వు భూమి కోసం చూడ్డానికే వచ్చి ఇలా ఇక్కడే ఆగిపోతున్నావేంటి? పద అన్నయ్య, నీకోసమే కదా హాస్పిటల్‌లో భూమి ఉండవలసి వస్తుంది. మరి భూమిని చూడకుండా ఇక్కడే ఆగిపోయావేంటి? పదండి" అని చెబుతూ ఉంటుంది. "పర్వాలేదు, మీరు వెళ్ళి చూసిరండి" అని గగన్ లోపలికి రాకుండా బయటే వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే శారద, పూర్ణి భూమి దగ్గరికి వస్తూ ఉంటారు. ఆంటీ అని భూమి మాట్లాడుతూ ఉంటుంది. అందరూ ఒకే ఇంట్లో ఉన్నా కూడా ఎవరు ఏమైపోతే నాకేంటి అని అనుకున్న ఈ రోజుల్లో వాడి ప్రాణాన్ని కాపాడడం కోసం నీ ప్రాణాన్ని బలంగా పెట్టావా? ఎందుకమ్మా ఇదంతా అని శారద అడుగుతూ ఉంటుంది. ఆయనకి ఏదైనా జరిగి ఉంటే మీరేమైపోతారు? మీరెలా ఉంటారు అని మీకేమీ కాకూడదని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను ఆంటీ. ప్రాణం కోసం నా ప్రాణం ఇచ్చేయాలనుకుంటున్నాను అని భూమి చెబుతూ ఉంటే శారద చాలా సంతోషపడుతూ ఆనంద బాష్పాల్ని కారుతూ ఉంటుంది. ఇదంతా వింటున్న పూర్ణి కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది. బయట నుంచి గగన్ కూడా ఇదంతా వింటున్నట్టు చూపిస్తూ ఉంటారు. భూమి వైపు గగన్ చాలా ప్రేమగా చూస్తూ ఉంటాడు. శారద పూర్ణి చూసి వెళ్ళగానే భూమి నిద్రపోతూ ఉంటుంది. భూమి నిద్రపోతున్నప్పుడు గగన్ భూమి గదిలోకి వచ్చి భూమి తల నిమురుతూ చాలా ప్రేమగా చూస్తూ ఉంటాడు. భూమి పక్కనే కూర్చొని గడ్డం కింద చెయ్యి పెట్టుకొని ఇక భూమి ప్రేమలో గగన్ మునిగిపోయి ఉంటాడు. అలా చాలా ప్రేమగా భూమి వైపుకు చూస్తూ మురిసిపోతూ ఉంటాడు. ఇన్ని రోజులు భూమి మాత్రమే గగన్ని ప్రేమిస్తూ వస్తుంది. ఇప్పుడు గగన్ కూడా భూమి ప్రేమలో మునిగిపోయాడు. మరి ఇప్పటికైనా వీళ్ళిద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారన్న సంగతి ఎప్పుడు తెలుస్తున్నది అన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము.